గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈరోజు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిల రకరకాల పేపర్లు ఉన్నాయి. ఏ పేపర్లో ఏ వార్తలు ఉన్నాయని మొదటిగా తెలుసుకునేటట్లయితే ముందుగా మనం నమస్తే తెలంగాణ పేపర్ చూసుకున్నాం. వివరాలు చూసినట్లయితే ఆస్కార్కు అడుగు దూరంలో నాట్ సాంగ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఆస్కార్ అవార్డుకు మనది నాట్ తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక పాట అడుగులు వేస్తుంది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూసుకున్నాం. మొదటిగా అయితే ఇంకా బీఆర్ఎస్ మలికేక అనేది ఇక్కడ ఇచ్చారు. ఫిబ్రవరి 17న పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఉండబోతుంది అనేది కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మనకి ఇక్కడ బీఆర్ఎస్ మలికేక ఉద్యమం కూడా ఆ రోజు ఉండబోతుంది అనేది అయితే ఇచ్చారు. ఇంకా అలాగే తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు స్టాలిన్, అలాగే ఇంకా సారెన్, అలాగే బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి కూడా వస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇప్పటికే వారికి ఆహ్వానాలు పంపినట్లుగా కూడా తెలుస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అదే రోజు సచివాలయ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది అనేది అయితే, ఎందుకంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా సచివాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్ అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అనేక మంది మంత్రులు కూడా అక్కడికి హాజరవబోతున్నారు అనేది మనకి నమస్తే తెలంగాణ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో రెండో సభ జరగబోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా రెట్టింపు ఉత్సాహం అంటే ఆల్రెడీ మనకి ఖమ్మంలో 18న జరిగిన భారీ బహిరంగ సభనే కాకుండా అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ నెక్స్ట్ మంత్ 17న పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా, అలాగే సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ఇవన్నీ ఉండబోతున్నాయి. ఇంకా తదుపరి విషయాలన్నీ కూడా ఆ రోజు చాలా వరకు చర్చించే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా తమిళనాడు నుంచి, జార్ఖండ్ నుంచి సీఎంలు స్టాలిన్, సారెన్, బీహార్ డిప్యూటీ సీఎం కూడా, అలాగే అందరు కూడా అక్కడికి హాజరవుతున్నారు అనేది అయితే మనకి ఇచ్చారు. ఈ సభ అంతా కూడా ఉదయం 11 గంటల 30 నుండి 12 గంటల 30 మధ్య ఈ యొక్క సచివాలయ ముహూర్తం, అది ప్రారంభించే ముహూర్తం కూడా తీసుకున్నట్లుగా మనం చూడొచ్చు. 11:30 నుంచి 12:30 మధ్యలో ఈ ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో ఈ యొక్క సచివాలయాన్ని ప్రారంభిస్తాడు సీఎం కేసీఆర్ అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఫిబ్రవరి 17th ఆయన బర్త్డే సందర్భంగా మాత్రమే ఇది జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. ఇంకా అలాగే మనం చూస్తే సెక్రటరియేట్కు కూడా బిఆర్ అంబేద్కర్ పేరు ఖరారు చేసే అవకాశం కూడా ఆ రోజు ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. బాబాసాహెబ్ మన్మడు ప్రకాష్కు ఆహ్వానం అందించారు అనేది కూడా తెలుస్తుంది. ఆ రోజు మరి సెక్రటరియేట్కు కూడా మరి బిఆర్ అంబేద్కర్ పేరు ఖరారు చేశారు. ఆయన మన్మడికి కూడా ఇప్పటికే ఆహ్వానం పంపించినట్లుగా తెలుస్తుంది. సో ఇదైతే చాలా సంతోషించదగ్గ విషయం అనేటట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సచివాలయం పనులన్నింటినీ కూడా ఇప్పటికే పరిశీలించారు సీఎం కేసీఆర్, ఇతరత్ర మంత్రులు అందరూ కూడా అనేది తెలుస్తుంది. ఇప్పటికే చిన్న అన్ని పనులు కూడా పూర్తయిపోయి ఇంకా చిన్న పనులు మాత్రం ఇంకా ఫినిషింగ్ లో ఉన్నాయి. అవి కూడా అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చారు సచివాలయానికి సంబంధించి. సో ఇంకా మనం చూస్తే ఇక రెట్టించిన ఉత్సాహంతో రెండో సభ జరగబోతుంది. అన్ని భాషలు తెలిసిన ప్రజలు ఉంటారని హైదరాబాద్ ఎంపిక చేశారు. అంటే ఒక్క భాష అని కాదు, ప్రతి లాంగ్వేజ్ కూడా తెలిసిన వాళ్ళంతా కూడా హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ లో మాత్రమే ఈ బహిరంగ సభకు ఏర్పాటు చేయడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే 5న నాందేడ్లో బీఆర్ఎస్ ఉండబోతుంది, సభ ఉండబోతుంది అని చెప్పి ఇచ్చారు. మనకి ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు అక్కడ అనేది కూడా ఇచ్చారు. జాతీయ స్థాయిలో ప్రభావం ఉండేలా చూపేలా సభలకు వ్యూహం కసరత్తులు చేస్తున్నారు. అంటే ఏది ప్రవేశపెట్టినా కూడా జాతీయ స్థాయిలో ఉండే విధంగా ఆయన కసరత్తులు చేస్తున్నారు సీఎం కేసీఆర్ అనేది అయితే మనకి ఎంతో క్లియర్ గా ఇచ్చారు. సో ఇక్కడైతే మనకి సచివాలయం ప్రారంభోత్సవం అది ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనకి ఎంతో చక్కగా మొత్తం ఒక ఫోటోను కూడా వేశారు అన్నది మనం చూడొచ్చు. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా చూసినట్లయితే ఇక 5 ఏళ్లు దాటిన హెచ్ఎంల బదిలీ అనేది ఇచ్చారు మనకి ఇక్కడికి. అంటే ఇంతకుముందు మరి ఉపాధ్యాయుల బదిలీలు అన్నీ ఇచ్చారు, కానీ హెచ్ఎంల బదిలీల గురించి అయితే ఇంతవరకు తెలియదు. కానీ ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ హెచ్ఎంల బదిలీ కూడా ఉంది అనేది ఇచ్చారు. ఉపాధ్యాయులకు గరిష్టంగా 8 ఏళ్లు, అలాగే 3 ఏళ్లలో రిటైర్ అయ్యే వారికి కూడా మినహాయింపు ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. కట్ ఆఫ్ ఫిబ్రవరి 1 నుంచి విద్యాశాఖ మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసింది అనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. త్వరలోనే అధికారికంగా కూడా కొన్ని ప్రకటనలు విడుదల చేస్తాము అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అయితే మహబూబ్ నగర్ లో పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు ఉపాధ్యాయులంతా కూడా, హెచ్ఎంలు అందరూ కూడా ఈ విషయం
పట్ల అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మనం దానిని చూడొచ్చు. ఇంకా మనం సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నారు, పారదర్శకంగా బదిలీలు ఉంటాయి, అవినీతికి ఆస్కారం లేకుండా పదోన్నతుల ప్రక్రియ ఉంటుంది అనేది కూడా ఆమె చెప్తూ ఉన్నారు. అలాగే సీఎం కేసీఆర్ చొరవతోనే భార్యాభర్తలు ఒకే చోట ఉండే విధంగా బదిలీలు చేపడుతున్నాం అనేది కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. అలాగే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు అనేది కూడా క్లియర్గా మనకి చెప్తూ ఉన్నారు. అంటే కొందరు పిల్లల్ని ఉద్దేశించి ఒక దగ్గర భర్త ఒక దగ్గర భార్య ఇద్దరు కూడా బదిలీలు అవ్వడం, అటు వేరువేరుగా ఉండటం, దాని ద్వారా పిల్లలకి కూడా చాలా కష్టం అవటం, మరి పేరెంట్స్ యొక్క ప్రేమని వాళ్ళు కోల్పోవడం, వాళ్ళ ఇద్దరు కూడా వేరువేరుగా ఉండడం, కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం పైన సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని ఎవరైనా భార్యాభర్తలు ఉంటే వాళ్ళంతా కూడా ఒక దగ్గర ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా వివరించడం మనకి ఇక్కడ గమనార్హం. సో ఇంకా మనం చూద్దాం. ఇక బండి సంజయ్కి ప్రతిదీ రాజకీయమే అంటూ మంత్రి సబిత ఎద్దేవా చేస్తూ కూడా మాట్లాడారు. ఆవిడ ఒకంత హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. బండి సంజయ్కి ప్రతిదీ ఏది చూసినా కూడా ఆయనకి రాజకీయంగానే కనిపిస్తుంది తప్ప మానవత్వంతో ఆలోచించే మనసే లేదు అన్నట్టుగా కూడా సబితేంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు క్షమాపణ చెప్పాలి ఉపాధ్యాయులకు, మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేసి బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అయితే సబితేంద్రారెడ్డి చెప్తున్నారు, బండి సంజయ్కి ప్రతిదీ ఒక రాజకీయం తప్ప ఇంకా వేరేది ఏది కనిపించట్లేదు అంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి ఈ విషయంపై ఫైర్ అయినట్లుగా మనకి తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మాత్రం హెచ్ఎంల బదిలీలు ఉండబోతున్నాయి, అలాగే ఉపాధ్యాయ బదిలీలు ఉండబోతున్నాయి, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకే దగ్గర ఉండే విధంగా అవకాశం కూడా కల్పిస్తున్నారు అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చేశారు. సో ఇంకా మనం నెక్స్ట్ వార్తకు వెళ్ళినట్లయితే, ఇంకా ఆస్కార్ కు అడుగు దూరంలో నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకున్న తెలుగు ఏకైక పాట అనేది మాత్రం RRR మూవీలోని నాటు అనే సాంగ్ అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే 15వ లాస్ ఏంజలీస్ లో విజేతలు ఎంపిక చేసిన సాంగ్ ఇది అనేది కూడా తెలుస్తుంది. అక్కడ మనకి ఆస్కార్ అవార్డు అందించే అవకాశం కూడా ఉంది అనేది ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం. సో వేరొక వార్త చూసినట్లయితే, రైతులపై పన్నా సిగ్గు అంటూ మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ కొన్ని శంకుస్థాపన చేస్తున్నారు. అంటే కార్పొరేటర్లకు 12 లక్షల కోట్లతో మోడీ మాఫియాని ఇచ్చారు, కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కార్పొరేట్లకు 12 లక్షల కోట్లు మోదీ మాఫీ చేశారని ఇచ్చారు, కానీ ఒకవేళ అది కాదని నిరూపిస్తే మాత్రం రాజీనామా చేస్తా అనేది మనకి హెడ్లైన్ గా ఇచ్చారు. ఇక రైతులపై పన్నా సిగ్గు రైతులపై అంటే పన్ను విధిస్తున్నారు కదా రైతులపై అనేది మనం ఇంతకుముందే చూసుకున్నాం కదా. అదే విషయాన్ని ఇప్పుడు రైతులపై పన్ను విధిస్తే అది ఎంత సిగ్గుచేటు. అసలు రైతులు ఆధార్ కార్డుని కూడా వాళ్ళ చేసే పనికి లింకప్ చేసుకోవాలి, దాన్ని ఒకవేళ లింకప్ చేసుకోకపోతే వాళ్ళ ఆ రోజు కూలీ వేతనాలు కూడా ఇవ్వరు అనేది ఒకటి చెప్పినప్పుడు అది ఎంతో సిగ్గుచేటుగా అనిపిస్తుంది. అంటే మంత్రి కేటీఆర్ స్పందించారు ఈ విషయంపై అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా అలాగే చూస్తే, రైతులకు ఇన్కమ్ ట్యాక్స్ వేయాలని ప్రధాని సలహాదారు అంటున్నాడు, అంతకు మించిన సిగ్గుచేటు మరొకటి లేదు అంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంకా అలాగే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. రైతులపై పన్ను విధించే అంత కుట్ర పన్నుతున్నారు, ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఏదైనా ఉందా అన్నట్లుగా కూడా ఆయన చెప్తున్నారు. ఇక సొల్లు మాటలు ఆపి కృష్ణా జలాల్లో తెలుగు నీటి వాటా తేల్చండి అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా అనవసరమైన మాటలు మాట్లాడకుండా కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా గురించి మాట్లాడండి, ఆ విషయాన్ని తేల్చండి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై తీర్మానం చేసే దమ్ముందా అంటూ కూడా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే బీజేపీ నాయకులకు కేటీఆర్ ఒక సవాల్ కూడా విసురుతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే కేటీఆర్ అయితే ప్రతిదీ కూడా కడాకంచిగా మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు, మీరు రైతులపై కానీ ఏ విషయంపై కానీ మీరు ఏ హోదాపై కానీ అంటే పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాలపై కూడా మీకు దమ్ముంటే తీర్మానం చేసే దమ్ముందా అసలు అనేది కూడా ఆయన చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మంత్రి మాత్రం పాలమూరు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా అక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా రైతులపై పన్ను విధించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి, అంతకు మించిన దుర్మార్గం మరొకటి ఉండదు అనేది అయితే మంత్రి కేటీఆర్ స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మనం చూసి పోదాం పదబిడ్డో సర్కార్ దవాఖానకు అంటూ మనకి ఇక్కడ ఒక ఇమేజెస్ తో సహా ఇచ్చారండి. అంటే ఇప్పుడు గల్లీకి కూడా సర్కార్ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా టెస్ట్లన్నీ కూడా ఇంతకు ముందు 57 టెస్టులు ఉండేవి, కానీ ఇప్పుడైతే 135 టెస్టుల వరకు కూడా ఫ్రీగా చేసే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇంకా ఖచ్చితంగా 2021తో పోల్చితే నిరుడు భారీగా పెరిగిన సేవలు. ఇంకా 2022లో దాదాపు 5 కోట్ల ఓపీ ఆ పైనే ఎక్కువగానే రిజిస్ట్రేషన్స్ జరిగాయి అనేది కూడా
హాస్పిటల్స్కి సంబంధించి ఇచ్చారు. అలాగే ఓపీ సేవలతోనే ప్రజలకు 1000 కోట్ల ఆదాయం, 3 లక్షలు దాటిన మేజర్ అండ్ మైనర్ సర్జరీలు అంటూ కూడా ఇచ్చారంటే ఇంకా ఉచితంగా 152 కోట్ల ల్యాబ్ టెస్టులు కూడా అంతకుముందు మనం చెప్పుకున్న విధంగానే 57 ఇంకా ప్లస్ చేసి 152 టెస్టులు మొత్తం కూడా ఫ్రీగా చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం పేద వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరమే అని చెప్పుకోవాలి అనే విధంగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఇబ్బందులు పడే అవసరం లేకుండా ప్రతి టెస్ట్ కూడా ఫ్రీగానే చేసి ల్యాబ్ టెస్టులతో సహా ఫ్రీగానే చేసి మరి అన్ని విషయాల్లో కూడా వారిని ఆదరించడానికి సర్కార్ దవాఖానాలు రెడీగా ఉన్నాయి అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనం మరొక పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మనం ఆంధ్రజ్యోతిలో మనకి మెయిన్ ప్రధాన వార్త మాత్రం ఖచ్చితంగా మనకి ఆస్కార్ రేస్లో నా పాట సూడు అంటూ ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనకి కీరవాణి గారు కనిపిస్తున్నారు, ఎస్ఎస్ రాజమౌళి గారు కనిపిస్తున్నారు, అలాగే చంద్రబోస్ గారు కూడా కనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కలిస్తేనే ఈ పాట అద్భుతంగా బయటికి వచ్చింది అనేది మనకి తెలిసిన విషయమే. ఇక సో అయితే కీరవాణి గారు చెప్తున్నారు, ఈ అరుదైన ఘనతకు కారణమైన నా టీంకి అభినందనలు అంటూ ప్రోత్సహించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ కీరవాణి గారు పంచుకున్న ఒక మెసేజ్ ఇది. అలాగే ఇంకా ఆస్కార్ రేస్లో నా పాట చూడు అంటూ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నామినేషన్ అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా మనకి చంద్రబోస్ గారు కూడా ఒక మెసేజ్ ని మనతో షేర్ చేసుకుంటున్నారు. తుది జాబితాలో చోటు దక్కించుకున్న మాస్ సాంగ్ ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు, మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రకటన సాధిస్తే చరిత్రే అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా అలాగే అవార్డు వస్తే ఆస్కార్ విజేతలుగా కీరవాణి, చంద్రబోస్ ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ ని బట్టి ఒక మెసేజ్ ని మనకి ఇస్తున్నారు. అలాగే ఇంకా మనకి ఇంకొక మెసేజ్ కూడా ఇచ్చారు ఎస్ఎస్ రాజమౌళి గారు. గుండె చెదిరిపోయేలా దండ వంకర మోగినట్లు, చెవులు పెళ్ళి బీకేలా, కీసుపిట్ట బాసిలినట్లు, ఒళ్ళు గగ్గురు పొడిచేలా, చెమట పట్టేలా వీరంగం చేసేటట్టు తెలుగు పాట చూడు అంటూ ఆస్కార్ నోట నాటు అనేది మనకి ఇక్కడ ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆ సాంగ్ని ఉద్దేశించి మాత్రం చాలా హైలైట్గా మనకి ఇక్కడ ఇచ్చారు, మెసేజ్ని ఇచ్చారు. సో మనం దాన్ని చూడొచ్చు. ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా కూడా ఇచ్చారు. అవన్నీ కూడా మనం పేపర్ 2లో చూడొచ్చు అనేది ఇచ్చారు. మొత్తంగా అయితే ఆస్కార్ రేస్లో ఇప్పుడు నాట్ ట్రిపుల్ మూవీ సాంగ్ అయితే ఒకటి ఉంది అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా నాటు పాట నా హృదయంలో ఎప్పటికీ ఉంటుంది అంటూ గొప్ప అరుదైన ఘనతను సాధించిన కీరవాణి, చంద్రబోస్కి నా అభినందనలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే రామ్ చరణ్ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. అద్భుతమైన వార్త అంటూ చెప్తున్నారు. నాటు ఆస్కార్కు నామినేషన్ కావడం గొప్ప గౌరవం అంటూ మనకు దేశానికి గర్వకారణమైన క్షణాలు ఇవి అంటూ కూడా ఆయన కూడా చెప్తున్నారు. ఇంకా కీరవాణి గారు ఈ గౌరవానికి అర్హులు, చిత్ర బృందానికి అంతటికీ కూడా నా అభినందనలు అంటూ నటుడు రామ్ చరణ్ కూడా షేర్ చేసుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా చిన్న మెసేజ్ని వాళ్ళిద్దరు కూడా మెసేజ్ని షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఆంధ్రజ్యోతి తోటి. సో ఇంకా మనం చూసినట్లయితే మరొక వార్త, అదనపు షాక్ అంటూ మనకి ఒక దగ్గర ఇచ్చారు. మరొక సైడ్ హెడ్లైన్ ప్రధాన వార్తగా ఎన్నికల వేళ ఎందుకు ఈ తలనొప్పి అనేది కూడా ఇచ్చారు. అంటే మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్లకు సర్కార్ ఒక బ్రేక్ అనేది మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఎన్నికల టైం అసలే ఎందుకు ఇలాంటి తలనొప్పులు అనేది మాత్రం మనకి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి మాత్రం రైతుల ఆగ్రహావేశాలకు పై అధికార పార్టీలలో కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. ఇంకా అలాగే కామారెడ్డి ఘటనతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి 23 పురపాలికల్లో నిలిచిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన అనేది మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్లో మాత్రం కొంతవరకు మనకి మ్యాటర్ ఇచ్చారు. కానీ మిగతా పేపర్లో 13లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదేమైనా కూడా రైతులంతా కూడా రోడ్డుపై మరి నిరసనలు, రాస్తారోకోలు చేయటం ఇదంతా కూడా అసలే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎందుకు ఇలాంటి తలనొప్పులని అనేది ఒక వార్తగా మనం చూడొచ్చు. సో మరొక వార్త చూస్తే అదనపు షాక్ అంటూ ఇచ్చారు. వినియోగదారులపై ఎస్టీడీ ఛార్జీల పిడుగు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే చూద్దాం మనం ఇంకా దానికి సంబంధించి. ఇక నెలవారీ విద్యుత్ బిల్లుకు అదనంగా మరో 2 నెలల బిల్లు వసూలు చేసే అవకాశం ఉంటుందని ఇచ్చారు. ఇంకా ఎన్డీసీఎల్లో పరిధిలో మొదలవుతాయి. అలాగే ఎస్టీడీ ఛార్జ్ చెల్లిస్తేనే నెలవారీ బిల్లు ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. తీసుకుంటామంటున్న ట్రాన్స్కో సిబ్బంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అంటే వినియోగదారులపై ఎస్టీడీ ఛార్జీల పిడుగుపాటు ఇది, దానికి సంబంధించిన వివరాలు అనమాట ఇవి మనం చూసేది. ఇక ప్రజలు ఆగ్రహం, అధికారుల నిలదీత. ఇంకా మనం చూస్తే కామారెడ్డి జిల్లాలోని సిబ్బంది నిర్బంధం. అలాగే ఇంకా ఏసీడీ ఛార్జ్ డిపాజిట్ మాత్రమే అంటూ సీఎండీ కూడా వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన
పూర్తి డీటెయిల్స్ పేపర్ 14లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే అదనపు షాక్, వినియోగదారులపై ఏసీడీ ఛార్జీల పెంపు అనేది మాత్రం ఒక పిడుగుపాటు లాంటి వార్త ఇదనేది మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే నెలవారీ విద్యుత్ బిల్లులు కాకుండా అదనంగా మరో 2 నెలల బిల్లు కూడా వసూలు చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇవ్వటం ద్వారా అక్కడ ఎంత ఇది జరుగుతుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. రైతులపై కావచ్చు, సామాన్యులపై కావచ్చు, ఇది ఒక అదనపు భారమే అని మాత్రం అనుకోవచ్చు. సో మనం మరొక వార్త చూసినట్లయితే ఇంకా తెలంగాణలో పొత్తుకు సిద్ధం అంటూ ఇచ్చారు. ఎవరైనా ముందుకొస్తే సంతోషం, ఒకవేళ రాకపోయినా కూడా 7 నుంచి 14న లోక్సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు అయితే జనసేనని ఒక్కటే చెప్తున్నారు. ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉంది, ఒక వారం రోజులు ఉంది అనుకుంటే అప్పుడు నేను ఎవరితో కలిసి ఏంటి అనేది చెప్తా. ఎవరితోనైనా కలిసి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాం, కానీ ఎవరు రాకపోయినా కూడా ఒంటరిగా కూడా బరిలో నడవడానికి, బరిలో దిగి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కటి ఏంటంటే అన్ని పార్టీలు కూడా అందరూ కూడా కలిసి ఉండాలి, కలిసి పోరాటం చేయాలి, ప్రజలకు మంచి జరగాలి అనేదే నా లక్ష్యం అనేటట్లుగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకా అన్నిటికీ దేనికైనా సరే ఒకవేళ తెలంగాణలో కూడా ఏదైనా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం, తెలంగాణలో పార్టీలో కలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనే విధంగా అయితే ఇక్కడ మనకి ఎవరైనా ముందుకు వస్తే సంతోషమే, ఒకవేళ రాకపోయినా కూడా పెద్దగా బాధపడేది అయితే ఏం లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా మనం చూసినట్లయితే అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి. ఏపీలో కులాల అలాగే గీతల మధ్య రాజకీయం చేయాల్సిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక తెలంగాణలో అలాంటి నాయకత్వం అయితే లేదు. అటు ఏపీలో చూసినట్లయితే కులాల మధ్య చాలా చిచ్చు కనిపిస్తుంది, కానీ తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు అంటూ జనసేనని వెల్లడించడం జరుగుతుంది. అలాగే ఏపీలో బీజేపీతో కలిసి పోటీ కాదంటే ఒంటరిగానే ఏపీలో బీజేపీతో కలవడానికి కూడా జనసేన సిద్ధంగా ఉంది. ఒకవేళ కాదన్నా కూడా ఒంటరిగా కూడా పోటీ చేయడానికి ఒంటరిగా కూడా పోటీలో నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే అక్కడి కొత్త పొత్తులపై ఓకే అన్నారు. ఇంకా ఒకవేళ ఎన్నికలప్పుడే స్పష్టత ఇస్తాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉంది కదా, ఒకవేళ ఎన్నికల ముందు నేను స్పష్టత ఇస్తాను అంటూ చెప్తాను. కొండగుట్టలో మరి కొన్ని పూజలు చేశారు ఆయన, ధర్మపురిలో మొక్కులు కూడా చెల్లించుకున్నట్లుగా ఆయన మనకి వివరించడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్టయితే మరొక వార్త, పార్టీ తెలంగాణ పదం తీసేసి ప్రజలను వంచారు అంటూ కూడా ఇచ్చారు. పార్టీలో తెలంగాణ పదం అనేది తీసేసి అసలు ప్రజలందరినీ కూడా వంచారు అనేది మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కు జాతీయ స్థాయి అసలు లేనే లేదు అంటే ఇక్కడ మాట్లాడుతున్నారు ఎవరు అనేది మనం చూసినట్లయితే తరుణ్ చుగ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కాళేశ్వరంలో అవినీతి నిజాం మాఫియాలకు కేర్ ఆఫ్ గా ఆ పార్టీ నేతలు ఉన్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇంకా ధరణితో 1000 కోట్ల అవినీతి జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. బీజేపీ రాజకీయ తీర్మానం కూడా జరుగుతుంది అనేది ఇచ్చారు. కేసీఆర్ నీ ఆస్తులన్నీ శ్వేతపత్రం ఇవ్వాలి అంటూ సంజయ్ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే 7 స్టార్స్ ఫామ్ హౌస్ నుంచి తాంత్రిక పాలన కొనసాగుతుంది అంటూ కూడా తరుణ్ చుగ్ చెప్తూ ఉన్నారు. అంటే మొత్తంగా చూసినట్లయితే అసలు పార్టీలో తెలంగాణ అనే పదం తీసేశారు. ఫస్ట్ అదే ప్రజలను సగం మోసం చేసినట్లు, వంచినట్లు అనేది అయితే మనకు క్లియర్గా వచ్చాయి. అయితే దీని గురించి మిగతా పూర్తి డీటెయిల్స్ పేపర్ 7లో మనం చూసుకోవచ్చు అనేది అయితే ఇచ్చారు. ఇంకా మనకి అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా మనకి సచివాలయం 17నే బీఆర్ఎస్ సభ ఉండబోతుంది. అలాగే పెరేడ్ గ్రౌండ్లో నిర్వహణ ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి వ్యవహారాల అని ఇచ్చారు. అలాగే హాజరు కానున్న 2 రాష్ట్రాల సీఎంలు స్టాలిన్ అలాగే సారెన్ సహా మరికొందరు నేతలు కూడా హాజరవబోతున్నారు. 17న అలాగే సచివాలయం ప్రారంభం కూడా ఉంటుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక పనులన్నింటిని కూడా ఇప్పటికే పరిశీలించిన సీఎం కేసీఆర్ ఇంకా చిన్న చిన్న పనులు తప్ప మినహా అన్ని పనులు కూడా ఇప్పటికే పూర్తయినట్లుగా మనకి ఇచ్చారు. సో మనకి నమస్తే తెలంగాణలో యాజ్ టీజ్గా ఇచ్చారు, అలాగే మనకి ఆంధ్రజ్యోతిలో కూడా యాజ్ టీజ్గానే ఇచ్చారు, మనం చూడొచ్చు. సో ఇంకా మనం మరొక పేపర్ వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో మనకి మెయిన్ ప్రధాన వార్త అంటే హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ అనేది ఒకటి మనకి కనిపిస్తుంది. సో మనం దాన్ని చూడొచ్చు. అంటే టెంపరేచర్ 40 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉండొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. రేపటి నుంచి విపరీతంగా మంచు కురిసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనేది మనకి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేశారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సిటీ వాసులు అప్రమత్తంగా ఉండాలి అంటూ వాతావరణ శాఖ వెల్లడించిన విషయం ఇది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే మంచు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ కూడా 11 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా
చాలా జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తను విడిచిపెట్టాలి అనేది మాత్రం మనకి ఇక్కడ సిటీ బస్సులో మెయిన్గా అప్రమత్తంగా ఉండాలి అనే దాని గురించి మనకి ఇక్కడ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ ప్రధాన వార్తగా మనం చూసుకుంటే నెక్స్ట్ ఆస్కార్ ముంగట నాటు అనేది మనకి ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. ఎందుకంటే ఒక తెలుగు పాట మరి ఆస్కార్ వరకు వెళ్ళడం అనేది ఎంతో గొప్ప విషయంగా భావించవచ్చు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ అంటూ ఇచ్చారు. అలాగే ఈ సాంగ్ అకాడమిక్ అవార్డులకు నామినేట్ అయితే 4వ ఇండియా మూవీ ట్రిబుల్ కాబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 22 ఏళ్ల తర్వాత మనకు దక్కిన ఛాన్స్, మార్చి 13న అవార్డుల ప్రదానం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ పాటలో మరి ఇప్పటికీ రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కూడా చేసిన సాంగ్ అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పార్టీ దానికి సంబంధించి ఆ మూవీకి సంబంధించినటువంటి అందరు కూడా మెసేజ్ని ఇప్పటికే పాస్ చేయడం కూడా జరిగింది. సో దాని గురించి హర్షించదగ్గ విషయాలన్నింటినీ కూడా మనకి చెప్తూనే ఉన్నారు. ప్రతి పేపర్లో కూడా యాజ్ టీజ్గా ఇచ్చారు. ఆస్కార్ వరకు వెళ్ళడం అనేది నాట్ సాంగ్ నిజంగా ఎంతో గౌరవం, మన దేశానికి ఎంతో గౌరవంగా ఉంటుంది అనేది కూడా రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం కూడా జరిగింది. దానికోసం ఆ పాట కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇంకా పాటను ఆదరించిన ప్రేక్షకులు కూడా మరి కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. అలాగే సో ఇంకో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా మరొక వార్త చూస్తే వచ్చే నెల 17న సెక్రటరియట్ ప్రారంభం ఉండబోతుంది అనేది మనకి ఇచ్చారు. సో మనం ఇంతకుముందు కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజే సచివాలయ ప్రారంభోత్సవం ఉంటుంది. ఇంకా భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. ఇంకా అలాగే ఖమ్మంలో జరిగినటువంటి సభను మించి జరగాలి, అంత రెట్టింపు ఉత్సాహంతో జరగాలి అంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ పావులు కదుపుతున్నారు అనేది కూడా మనకి తెలుసు. అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు అనే విషయం కూడా మనకి తెలిసిన విషయమే. సో మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ఆ విషయాన్ని చూసుకున్నట్లయితే రాష్ట్ర సర్కారును ప్రజలు అసహించుకుంటున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఒక్కో కుటుంబంపై 6 లక్షల అప్పు మోపిండు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. కుటుంబాలు వాళ్ళ కుటుంబ పాలన సాగిస్తూ బయట ఉన్న కుటుంబాలకు మరి అప్పుల పాలు చేస్తూ ఒక్కో కుటుంబంపై 6 లక్షల వరకు అప్పులు మోపేరు అంటూ ఇచ్చారు. మళ్ళీ అధికారం ఇస్తే ఇంకో 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా చూస్తే కేసీఆర్ కుటుంబం ఆస్తులపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి జీవో 317తో టీచర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు, వారికి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా బండి సంజయ్ కొన్ని చోట్ల ఎద్దేవా చేస్తూ కూడా ఉంచారు. వారి సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించాలి, లేకుంటే 30న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కూడా చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా ఉపాధ్యాయులకు సంబంధించి మీరు వాళ్ళకి న్యాయం చేయండి, న్యాయం చేయకపోతే ఈ నెల 30న ఇందిరా పార్క్ దగ్గర మరి దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సరే రెడీగా ఉన్నాం అంటూ కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే మనం ఇంకా బండి సంజయ్ చెప్తున్నారు, అంబేద్కర్ పేరు పెట్టి కేసీఆర్ బర్త్డే రోజు సెక్రటరియట్ ఓపెనింగ్గా అంటూ చెప్తున్నారు. అంబేద్కర్ పేరు పెడుతున్నారు, కేసీఆర్ బర్త్డే రోజు మళ్ళీ సెక్రటరియట్ ఓపెనింగ్గా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. మొత్తంగా అయితే రాష్ట్ర సర్కారును ప్రజలు అసహించుకుంటున్నారు అనేది మాత్రం ఆయన చెప్తున్నారు. ఇక అన్ని వర్గాల వారిని సీఎం రోడ్డున పడేసిండు అనేది మాత్రం క్లియర్గా మనకి ఇక్కడ బండి సంజయ్ చెప్పడం జరుగుతుంది. సో అదొక మెయిన్. ఇంకా లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేసినాం అంటూ ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు అనేది మరొక వార్త. మనం ఎక్కడ చూసినా కూడా చాలా హాట్ టాపిక్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఇంకా మెయిన్ అంటే హైదరాబాద్కి ఎల్లో అలర్ట్, అంటే చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రానున్న 2 రోజుల్లో. తర్వాత ఆస్కార్ ముంగట మన తెలుగు చిత్ర పరిశ్రమ నాట్ సాంగ్ ఎంపిక అవ్వడం చాలా గొప్ప విషయం అనేది ఒకటైతే. ఇంకా కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది అని వీళ్ళు చెప్తుంటే కేసీఆర్ మాత్రం మనం ఇంకా దేశాన్ని రక్షించుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అని వీళ్ళు చెప్పడం. ఇలా ప్రతి పేపర్లో కూడా ఏది చూసినా కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ న్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక బీజేపీతోనే ఉన్నామంటూ జనసేన చెప్పడం కూడా ఒకంత ఆశ్చర్యమే కలిగిస్తుంది అనేది కూడా ఒక వార్తగా మనం చూడొచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 95 న్యూస్.